Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Tuesday అంటే 6th January 2026. అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి, డేటా బ్రేక్డౌన్ లెవెల్స్ కానివ్వండి, మీకు లైవ్లో అయితే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ రెగ్యులర్గా మనం సో నెక్స్ట్ సెషన్ డేటా బ్రేక్డౌన్ అండ్ ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ కంటే ముందు ఈరోజు క్విక్గా ఒకసారి ప్రైస్ యాక్షన్ రీక్యాప్ అయితే చూద్దాం. ఈరోజు ప్రైస్ మూవ్మెంట్స్ ఎలా ఉండే ఏంటి అనేది. సో దిస్ వాజ్ టుడేస్ ప్రైస్ యాక్షన్ అండ్ మనకు వచ్చేసి బేసిక్గా డే బిఫోర్ అంటే మనకి ఫ్రైడే క్లోజింగ్ ప్రకారం బేసిక్గా ఎలా ఉండింది అంటే సో ఇక్కడ ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళు బేరిష్ ఉండే అండ్ ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు బుల్లిష్ ఉండే అండ్ ఎస్పెషల్లీ ప్రొపరైటరీస్ అగ్రెసివ్ బుల్లిష్ ఉండే అండ్ ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో అంటే ఇండివిజువల్ ట్రేడర్స్ బేరిష్ ఉండే. ఒకసారి సో మనం ఏం డిస్కస్ చేసింది ఈ లెవెల్ నుంచి వెళ్తుంటే ఒక హై ప్రాబబిలిటీ సినారియో 1:2 1:3 వరకు బుక్ చేసుకొని ఈవెన్ ఓఐ సపోర్ట్ చేస్తే బికాస్ మనం ఆల్ టైమ్ హైస్లో ఉన్నాం కాబట్టి డేటా స్విచ్చింగ్ అనేది ఇమీడియట్గా జరుగుతుంది. డేటా సపోర్ట్ చేస్తే ఓఐ సపోర్ట్ చేస్తే మనం ట్రైల్ చేయొచ్చు, అదర్వైజ్ ప్రాఫిట్స్ బుక్ చేసుకొని సైలెంట్ ఉండాలనేది ఇంటెన్షన్. అండ్ ఎవరైతే ఫుల్ వీడియో చూస్తారో వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఈజ్ ఈ 5 minutes చూసి వెళ్ళిపోయే వాళ్ళకి ఏంటి అంటే ఒక కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ మనం డైవర్జెన్సెస్ ఇవన్నీ మాట్లాడుకుంటూ అంటాం కదా, సో అవి కూడా చూద్దాం. అండ్ ఈ నెక్స్ట్ థింగ్ ఈజ్ దీనికి అంటే కిందికి వెళ్తూ ఉంటే సో ఒక బేరీ సినారియో అది మనం అవాయిడ్ చేయాలని కూడా డిస్కస్ చేసుకునండి. బికాజ్ ఎప్పుడైనా సరే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో ఎప్పుడైనా సరే ప్రైస్ హయ్యర్ హైస్ చేసి పైకి వెళ్తూ ఉంటే మనకి డేటా కన్విక్షన్ లేనిది దీంట్లోకి ఎంటర్ అవ్వకూడదు అనేది నా పర్సనల్ వ్యూ. అండ్ నేను ఎవరిని ఫోర్స్ చేయట్లేదు తీసుకోవద్దని చెప్పి, బట్ తీసుకోవాలి అంటే ఒక అడిషనల్ కన్విక్షన్ కూడా కావాలి. సో ఇలాంటి పర్సనల్గా అవాయిడ్ చేస్తూ ఉంటా అన్లెస్ అంటిల్ డేటా సపోర్ట్ చేస్తే తప్ప వీటిని ఎంటర్ అవ్వకూడదు. అండ్ యాజ్ పర్ ఆర్ అనాలిసిస్ అంటే ఇక్కడ నుంచి మీకు డేటాను ఒకసారి ప్లే చేసి చూపిస్తా సో దట్ ఈజీగా అర్థమవుతుంది. అండ్ సో ఇక్కడ క్విక్గా అర్థం చేసుకోండి ఈ లెవెల్ ఎందుకు ప్రెడిక్ట్ చేశాయి ఏంటి అనేది కపుల్ ఆఫ్ మెసేజెస్. సో సో ఈ లెవెల్ బేసిక్గా ఎందుకు అంటే ఇప్పుడు డౌ థియరీ ఉంది. డౌ థియరీ మనం ఎలా థింక్ చేస్తాం బేసిక్గా ఈ హయ్యర్ హైస్ చేసి పైకి వెళ్తూ ఉన్నప్పుడు ఇది మనం అప్ ట్రెండ్ అనుకుంటూ ఉంటాం. బట్ ఇది లోవర్లో చేసి మళ్ళీ ఈ లోని బ్రేక్ డౌన్ చేసి కిందికి వస్తున్నప్పుడు ఏమవుతుంది ఇది సో ఒక నెగిటివ్ సినారియో కింద కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో సేమ్ వే ఇక్కడ నాకు మల్టిపుల్ పాయింట్స్ ఉంటాయి ఈవెన్ ఇంక్లూడింగ్ ఈఎంఏస్, ఫిబొనాచి లెవెల్స్ అండ్ ఎలియట్ వేవ్ థింగ్స్ని కూడా. సో సింపుల్గా చెప్పాలంటే డౌ థియరీ వైలేషన్ అవనంత వరకు ఆ రోజు కోసం ఇది పర్ఫెక్ట్గా బుల్లిష్ అనేది చేయొచ్చు. అండ్ ఈ లెవెల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో ఈ లెవెల్లో చూడండి క్విక్గా ఒక బుల్లిష్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. ఈవెన్ 5 minutesలో ఎంట్రీ కోసం జస్ట్ ఎంట్రీ కోసమే చూస్తా పర్సనల్గా, బట్ నేను పర్సనల్గా ఫాలో అయ్యేది 15 minutes. నేను 5 minutesలో అసలు ట్రేడ్ కూడా చేయడం, నాకు ట్రేడ్ చేయడం కూడా రాదు బికాజ్ నాయిస్ ఎక్కువ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఈజ్ ఏదైతే రెస్పెక్టివ్ లెవెల్స్ ఉన్నాయో అక్కడ ఎక్కువ క్విక్గా రియాక్ట్ అవ్వడానికి నేను అంటే ఆ ప్యాటర్న్స్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ నుంచి తీసుకుని ఉంటే మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మనకి జస్ట్ 25 పాయింట్స్తోనే మనం ఈజీగా ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చు అనేది మీకు ఇక్కడ ఈజీగా అర్థమవుతుంది. సో ఒకసారి నేను పాయింట్స్ని కూడా చూపిస్తూ ఉంటాను. సో ఇక్కడికి వచ్చిన లెవెల్ వరకే చూడండి అరౌండ్ 80 పాయింట్స్. మన టార్గెట్ కూడా ఏంటి సేమ్ వే రెగ్యులర్గా ఎక్స్ప్లెయిన్ చేసి బోర్ వస్తూ ఉంటుంది. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కస్ ఆల్ దోస్ థింగ్స్. ఠీకే. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి క్విక్గా అండ్ ఓఐ స్విచ్చింగ్ కూడా చూడండి ఈవెన్ సెన్సిబుల్లో మీకు అర్థమవుతూ ఉంటుంది. సో ఐ థాట్ ప్రైస్ ఇక్కడ వరకు వస్తుందని చెప్పి, బట్ నెక్స్ట్ థింగ్ సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రైస్ పైకి వెళ్ళడానికి ట్రై చేయట్లే ఈవెన్ ఇఫ్ యూ గో టు హార్లీ టైమ్ ఫ్రేమ్. సో లాస్ట్ బుల్లిష్ క్యాండిల్ కంప్లీట్గా బేరీజ్గా టర్న్ అయింది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎందుకు బేరిష్ వెళ్ళొచ్చు ఏంటి అనే ప్రిడిక్షన్ కూడా డేటా మీరు మీకు అరౌండ్ నేను కొంచెం లేట్గా పోస్ట్ చేసి ఉండొచ్చు. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్లీ ఇక్కడ చూడండి ఆర్ఎస్ఐ ఏం చేస్తున్నా చూడండి స్ట్రెంగ్త్ అనేది అయిపోయింది. ఎంత అగ్రెసివ్ బుల్లిష్ ఉన్నా ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో సో ఇక్కడ ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో ఇక్కడ చూడండి స్ట్రెంగ్త్ అయిపోయింది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఎప్పుడు బుల్లిష్ వెళ్తాం మళ్ళీ సో 11 తర్వాత బేసిక్గా ట్రేడింగ్ అనేది ఎవరికి ఆప్షన్ సెల్లర్స్కే ఉంటుంది, ఆప్షన్ బయర్స్కి ఉండదు. అండ్ ఈ హై బ్రేక్అవుట్ చేసి ఉంటే మళ్ళీ ఈ లెవెల్కి వెళ్తాం. బట్ అలా జరిగిందా అంటే జరగలేదు. ఈవెన్ నేను ఇంకొక కొన్ని క్యాండిల్స్ని ప్లే చేసి చూపిస్తా.
సో మీకు క్లియర్‌గా అర్థం చేసుకోండి. మనం ఎందుకు బేరిష్ షిఫ్ట్ అవ్వాలి? ఎప్పుడు బేరిష్ షిఫ్ట్ అవ్వాలి అంటే ఇక్కడ మనకి 3 థింగ్స్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ మీకు టెలిగ్రామ్‌లో గూడా మెన్షన్ చేసి చూపెట్టిన. మల్టిపుల్ థింగ్స్‌ని కంబైన్ చేసి ఎలా చూడొచ్చు అనేది. సో నేను అరౌండ్ 110కి అయితే మీకు షేర్ చేసిన ఇది. సో ఇక్కడ చూడండి. బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది షేర్ చేసిన. సో ఇది టిప్ లాగా కాదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఐ యామ్ షేరింగ్ మై అనాలిసిస్. సో దట్ మీరు ఎడ్యుకేట్ అవుతారు. యూజ్ అవుతది అనేది నా ఇంటెన్షన్. ఠీకే? యాహ్! సో ఇక్కడ క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఒకటి కంప్లీట్‌గా బేరిష్ డైవర్జెన్స్ అనేది మనకు క్లియర్‌గా కనిపిస్తుంది. సెకండ్ థింగ్ ఓఐ షిఫ్ట్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఎంత ఓఐ చేంజ్ అయింది అనేది. అండ్ మీరు ఇఫ్ యూ గో టు ఆ పర్టిక్యులర్ 15 మినిట్స్‌లో చూసినా కూడా ఈవెన్ 1.5 క్రోర్ ఆహ్, పుట్ సైడ్ బేరిష్ ఉంటే ఈవెన్ 1 క్రోర్ అలా కాల్ సైడ్ బిల్డ్ అయింది. అంటే ఎవరైతే కాల్ పుట్ రైటింగ్ చేసినారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు. అండ్ ఓఐ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. అంటే కాల్ సైడ్ ఓఐ అనేది అగ్రెసివ్‌గా బిల్డ్ అయింది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ మనకి డైవర్జెన్స్ వచ్చింది, ఓఐ వచ్చింది. నెక్స్ట్ ఇంకొక అడిషనల్ కన్విక్షన్ ఏంటి? మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అగ్రెసివ్ బుల్లిష్ గాని, అగ్రెసివ్ బేరిష్ గాని ఏదొస్తదనుకుంటాం? సో మనం ప్రిపేర్ అయి ఉండడం అనేది మెయిన్‌గా చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఏదైతే సపోర్ట్ బ్రేక్ డౌన్ అయిందనుకోండి, దాని తర్వాత ఏం జరుగుతది ప్రైస్ అగ్రెసివ్‌గా మన కిందికొస్తది. అండ్ ఇక్కడ ఇండికేటర్ గూడా వచ్చింది. సో మంచి రిస్క్ రివార్డ్ అయితే వచ్చింది. ఠీకే. సో యాహ్! ఇక్కడ కంప్లీట్‌గా ప్లే చేసి చూపిస్తా. ఇంకా మీరు చూడండి. ఈవెన్ ఆ పర్టిక్యులర్ టైమ్‌కెళ్ళి సెన్సిబుల్ గాని, ఈవెన్ ఎన్ఎస్‌సి ఇండియాలో దొరికే బేరిష్ సారీ ఆ డేటా ఓఐ డేటా కూడా చూడండి. మీకు క్లియర్‌గా అర్థమైపోతది. ఇక్కడ మనకి 3 థింగ్స్ వచ్చినాయి. అండ్ ఇది ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అంటే మల్టిపుల్ థింగ్స్‌ని, మల్టిపుల్ ఎలిమెంట్స్‌ని కంబైన్ చేసి మనం ఎలా ట్రేడ్స్ తీసుకోవచ్చు అనడానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఫస్ట్ థింగ్ ఈజ్ మనకెప్పుడు నెక్స్ట్ డౌ థియరీ వైలేట్ అయింది. హైయర్ హైస్ చేయట్లేదు. ఒక లోవర్ హై చేసింది. దాని తర్వాత బ్రేక్ డౌన్ అయింది. మన స్టాప్ లాస్ ఈ రేంజ్‌లో పెట్టుకొని ఇది కూడా చేయొచ్చు. ఆర్ ఇక్కడి వరకి 30 పాయింట్స్ వస్తే అది కూడా చేసుకొని చేయొచ్చు. అసలు ట్రేడే చేయకుండా ఉంటే మనకి ట్రేడింగ్ ఎలా అలవాటు అవుతది. ఓన్లీ థింగ్ ఈజ్ మనకి ఎప్పుడు కాన్ఫిడెన్స్ వస్తది అంటే మల్టిపుల్ థింగ్స్‌ని కంబైన్ చేసి మనం బ్యాక్ టెస్ట్ చేసినప్పుడే మనకి ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ అయితాం. కాన్ఫిడెంట్‌గా కూడా ఉంటాం. ఇక్కడ మనం ఏమేం కన్సిడర్ చేసినాం అనేది ఒకసారి మళ్ళీ చేస్తా. బేరిష్ డైవర్జెన్స్ అండ్ ఎవరైతే టెలిగ్రామ్‌లో లేరో అట్‌లీస్ట్ టెలిగ్రామ్‌లో జాయిన్ అయ్యి రీసెంట్ అప్డేట్స్ చూడండి. సో దట్ మీకు హెల్ప్ అవుతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఓఐ స్విచ్. ఓఐ స్విచ్చింగ్ అయితే జరిగింది కదా! ఇది తెలియనోళ్ళు ఎవ్వరు ఉండరు. ఓన్లీ థింగ్ ఈజ్ ఆ డేర్ అనేది ఎప్పుడొస్తది అంటే మనం పర్టిక్యులర్‌గా ప్రాక్టీస్ చేసినప్పుడే. మళ్ళీ మళ్ళీ చెప్తా. మళ్ళీ కూడా చెప్తా. బికాజ్ ఎవరైతే ఫార్వర్డ్ చేసుకుంటూ వీడియో చూస్తారు కదా! సో వాళ్ళు మిస్ అవుతా ఉంటారని చెప్పేసి. నెక్స్ట్ థింగ్ ఈజ్ మనకి రెగ్యులర్‌గా మన స్ట్రెంత్ ఏంటి పర్సనల్‌గా మేము ప్లాన్ యువర్ ట్రేడ్ నుంచి ఎక్కువగా ఛానల్ బ్రేక్ డౌన్ అయింది. సో ఇది అగ్రెసివ్ బేరిష్ ఫర్ అస్. ఇంతకు మించి ఏముంటది? పర్సనల్‌గా నేనైతే మేమైతే ఈ ట్రేడ్ చేయలేదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఇక్కడ వి వర్ హ్యాపీ విత్ అవర్ ట్రేడింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ మీకు ఇందాక చెప్పా కదా! ఎప్పుడైతే హైయర్ హైస్ ఫార్మ్ చేస్తా ఉందో అక్కడి నుంచి వచ్చే ట్రేడ్ అయితే అంటే రెగ్యులర్‌గా మనకేమవుతది అంటే మల్టిపుల్ ట్రేడ్స్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే మన క్యాపిటల్‌కి ఏదో రోజు ఒక పెద్ద ముప్పైతే వస్తది. బికాజ్ ఇది అలవాటు పడిపోతూ ఉంటాం. ఆ రోజు మన టార్గెట్ మీకు ఎన్ని పాయింట్స్ 100 పాయింట్సా? 150 పాయింట్సా? అది క్యాప్చర్ అయ్యాక మనం సాటిస్ఫై అవ్వాలి. అది అవ్వకుండా ఉంటే ఏంటి అంటే రెగ్యులర్‌గా మల్టిపుల్ ట్రేడ్స్ చేస్తా ఉంటాం. సో ఈవెన్ స్టాప్ లాస్ హిట్ అయినా ఆర్ ప్రాఫిట్స్ ఎక్కువొచ్చినా కూడా మళ్ళీ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఏంటి అంటే సో ఫస్ట్ హాఫ్‌లో ప్రాఫిట్స్ ఉంటాయి. సెకండ్ హాఫ్‌లో పోతాయి. ఎందుకు అంటే ఇదే రీజన్. సపోర్ట్ ఇది సపోజ్ ఇది ఫెయిల్ అయిపోయి ఈ స్టాప్ లాస్ హిట్ అయిపోయిందనుకోండి. సో అప్పుడేంటి సిట్యుయేషన్? ఇక్కడున్న ప్రాఫిట్స్‌లో ఎంతో కొంత సాక్రిఫైస్ చేయాలి కదా! సో ఓన్లీ థింగ్ ఈజ్ మన క్యాపిటల్‌కి స్టిల్ ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నా ఏమున్నా కూడా క్యాపిటల్‌ని ఎలా సేవ్ చేసుకోవాలనేది మెయిన్ ఇంటెన్షన్. సపోజ్ నాకు ఈ ఎంట్రీ దొరకకుంటే ఉంటే నేను ఇది చేసేవాడిని కావచ్చు. సో ఈవెన్ నేను గాని, మా ఫ్రెండ్స్ గాని, టీమ్ గాని. సో యాహ్! ఇది ఈరోజు ప్రైస్ యాక్షన్ అండ్ మల్టిపుల్ థింగ్స్ చూడండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఏదైతే ఛానల్ బ్రేక్ డౌన్ చేసిందో ఇక్కడ ఓఐ చూడండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏం ప్యాటర్న్ అనేది చూడండి. మీరు 5 మినిట్స్‌లోకెళ్తే క్లియర్‌గా మీకు అర్థమైపోతా ఉంటది. ఇక్కడ ఓఐ స్విచ్చింగ్ ఎలా జరుగుతోంది? దాని బేసిస్‌లో మనకేం జరుగుతోంది? డౌ థియరీ వయలేషన్ అయితే ఉంది కదా! ఇక్కడ నుంచి హైయర్ హైస్ అయితే చేయట్లేదు కదా! మనకెప్పుడైనా సరే ఆప్షన్ జనరల్‌గా 11:30 తర్వాత ఆప్షన్ బయింగ్ ఉంటే కవర్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో, ఈరోజు 23
బేసిక్‌గా మీరిక్కడ టైమ్ అబ్జర్వ్ చేయండి. ఇది 9:15 క్యాండిల్. ఇక్కడ చూడండి 10:15 క్యాండిల్. దాని తర్వాత చూడండి 11:15. సో, ఎవరైతే అట్‌లీస్ట్ ఇక్కడ బుక్ చేసుకోలేదో ఇక్కడైనా ఎగ్జిట్ అవ్వకుంటే ఇంకా వాళ్ళ పరిస్థితి చూడండి. సో, ఇది సిట్యుయేషన్. ఈవెన్ ఆప్షన్ సెల్లర్స్‌కి కూడా ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ లేకుంటే పెద్ద హెడేక్ సినారియోనే. బికాజ్ అండ్ ఈ క్యాండిల్ చూసాకైతే ఎవరైనా ఎగ్జిట్ అయ్యే ఛాన్సెస్ అయితే క్లియర్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా మీరు చూడండి న్యూట్రల్ క్యాండిల్స్. డౌ థియరీ పైకైతే వెళ్ళట్లేదు. న్యూ హైస్ అయితే క్రియేట్ చేయట్లేదు కాబట్టి సో సేమ్ వే. ఎందుకు క్రియేట్ చేయట్లేదు అంటే మీకు ఇలాంటి ఆహ్, ఈ సినారియో. ఇది రెగ్యులర్‌గా అప్డేట్ చేయండి. నేను రెగ్యులర్‌గా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నా. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఫస్ట్ వర్డింగ్స్‌లో చెప్తా. దాని తర్వాత ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తా. ఇక్కడ చూడండి హ్యూజ్ నెంబర్. మనం ఎవ్వరం కూడా ఇది పట్టించుకోము. ఓన్లీ థింగ్ ఈజ్ మనం పట్టించుకున్నది గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్, ఇవి న్యూట్రల్ క్యాండిల్స్. మన ప్రీమియం డికే అయిపోతుంది అని చెప్పేసి. సో, దీనిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తాం. అండ్ ఎవరైతే అట్‌లీస్ట్ ఈ ఈ నేను వి హావ్ రిసీవ్డ్ కపుల్ ఆఫ్ మెసేజెస్ అనమాట. అండ్ ఎవరైతే బేరీస్ డైవర్జెన్స్ చేస్తున్నారో, ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారో, సో వాళ్ళైతే ఇది ట్రేడ్ చేస్తున్నారు. అండ్ ఎవరైతే హై ప్రాబబిలిటీ కోసం వెయిట్ చేస్తా ఉన్నారో, సో వాళ్ళు కూడా ఈ ట్రేడ్ చేస్తున్నారు. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ 26,300 కాల్ ఆప్షన్ చూస్తే అరౌండ్ బేసిక్‌గా ఒక 50 రేంజ్ నుంచి నాకు తెలిసి 150 పోయి ఉంటది. సో, వీ ట్రేడ్ అంటే సారీ పర్సనల్ ట్రేడ్స్ రివీల్ చేయడం అంత అవసరం లేదు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఈవెన్ 50, 60 ఆ రేంజ్‌లో తీసుకొని అంటే కన్ఫర్మేషన్ వచ్చాక 55, 60 ఆ రేంజ్‌లో తీసుకొని ఈవెన్ 105, 100లో తీసేసినా కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ ఆర్‌ఓఐ అనమాట. అండ్ ఎవరైనా సరే ఒక్కసారి థింక్ చేయండి. ఓవర్ ద వీకెండ్ అంటే బేసిక్‌గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తున్నారంటే హ్యూజ్ క్వాంటిటీతో చేస్తున్నారు. అక్కడ పెద్ద హెడేక్ అయిపోతుంది. సో, దానివల్ల ఏంటి అంటే నెక్స్ట్ దాన్ని రికవర్ చేద్దామనే మోడ్‌లో ఇంకా ఎక్కువ లాసెస్ చూస్తా ఉన్నారు. సో, ఎప్పుడైనా సరే కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. ఈవెన్ 2 లాట్స్‌తో చేసినా, 3 లాట్స్‌తో చేసినా, ఈవెన్ సింగిల్ లాట్‌తో చేసినా పెద్ద హెడ్‌ఏక్ అనేది ఉండదు మన క్యాపిటల్‌కి. ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఎన్ని పాయింట్స్ ఈరోజు 30 పాయింట్స్ క్యాప్చర్ చేయాలా, 50 పాయింట్స్ క్యాప్చర్ చేయాలనేది ఒక టార్గెట్ పెట్టుకొని, ఆ డేటా సపోర్ట్ చేసిన రోజు ఆ పాయింట్స్ క్యాప్చర్ చేసి, మంత్లీ ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేస్తాం అనేలాగా ఒక ఎక్సెల్ షీట్ అయితే మెయింటైన్ చేయండి. సో దట్ మీకు ఈవెంచువల్‌గా హెడ్‌ఏక్ అనేది ఉండదు. ఈజీగా అర్థమైపోతా ఉంటది. సో, ఇక్కడ సినారియో బేరిష్ ఎందుకు వర్కౌట్ అయింది అండ్ ఇనీషియల్‌గా మనకు డౌ థియరీ వయలేషన్ అవ్వకుండా మార్నింగ్ ఎందుకు సక్సెస్ అయింది అనేది క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నా. ఈవెన్ ఎంత డేటా ఉన్నా, ఏమున్నా సరే అడ్వాన్స్‌డ్ ప్రైస్ యాక్షన్‌కి హై ప్రయారిటీ ఉంటది. ఓన్లీ థింగ్ ఈజ్ డేటా అనేది నా పర్సనల్ సెటప్. అడ్వాన్స్‌డ్ ప్రైస్ యాక్షన్ అనేది ఎక్కువగా నేను ఫాలో అయ్యేది. సో, డేటా స్విచ్ అవుతా ఉంటే నేను డేటాలో ఉండి ఏం చేయగలుగుతా? సో, అడ్వాన్స్‌డ్ ప్రైస్ యాక్షన్ ప్రకారం డేటాలో ఏం జరుగుతుందనేది పర్సనల్‌గా నేను తెలుసుకుంటా. సో, సేమ్ వే మీరు కూడా ఎంఏసీడీ మీకు వర్క్ అవుతుందా? ఆర్ ఆర్ఎస్ఐ వర్క్ అవుతుందా? లేకుంటే ఇచిమోకు వర్క్ అవుతుందా? లేదా ఫిబొనాచి లెవెల్స్ వర్క్ అవుతున్నాయా? సో, ఇలా ఒక ట్రేడింగ్ సెటప్ పెట్టుకోండి. ఈవెన్ డేటానే వర్క్ అవుతుందా? ఒక ఒక ట్రేడింగ్ సెటప్ పెట్టుకొని ట్రేడ్ చేస్తే హెడేక్ అనేది ఉండదు అసలు ట్రేడింగ్‌లో. చాలా రిలాక్స్‌గా ట్రేడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం చేసింది కూడా ఏం లేదు. యాహ్! సో, నెక్స్ట్ థింగ్ ఒకసారి క్విక్‌గా ఈరోజు ప్రైస్ యాక్షన్ అయితే అబ్జర్వ్ చేద్దాం. అండ్ సో, లెట్ మీ ఓపెన్ దిస్ షీట్. యాహ్! సో, ఇక్కడ క్లియర్‌గా అర్థం చేసుకోండి. ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో బేసిక్‌గా యెస్టర్‌డే అగ్రెసివ్ బేరిష్ ఉండే. బట్ వెంటనే ఈరోజు అగ్రెసివ్‌గా షిఫ్ట్ అయిపోయి అగ్రెసివ్ బుల్లిష్ అయిపోయినారు వీళ్ళు. అండ్ ఇక్కడ ఎవరైతే ఉండిర్రో మీకు నేను ఫ్యూ పాయింట్స్ మర్చిపోతా ఉన్నా రెగ్యులర్‌గా. ఇక్కడ ఇక్కడ ఏం జరిగింది అంటే ఎవరైతే అగ్రెసివ్ బుల్లిష్ ఉన్నారో అంటే ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో సో ప్రైస్‌లో వీక్‌నెస్ అనేది అబ్జర్వ్ చేసేసి దాని తర్వాత ఎవ్వరు బయర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ప్రాఫిట్స్ కావాలి. వాళ్ళు కూడా వాళ్ళ పొజిషన్స్‌ని స్విచ్ చేసినారనమాట. అండ్ ఇక్కడ ఎవ్వరు మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్‌లో వెళ్తున్నారంటే క్లయింట్స్. సో ఇండివిడ్యువల్ ట్రేడర్స్. ఇది అర్థం చేసుకోండి. సో, ఇక్కడ కంప్లీట్‌గా వీళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ చూసినా గూడా, ఆర్ వీళ్ళ స్ట్రాటజీ చూసినా గూడా, వీళ్ళు అగ్రెసివ్ బుల్లిష్‌లో అయితే ఉన్నారు క్లయింట్స్ అనేవాళ్ళు. సో, వీళ్ళేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే, ప్రైస్ అనేది ఇంకా ఆల్ టైమ్ హై అయితే దాని తర్వాత ఈజీగా 300 పాయింట్స్ పోతదనే రేంజ్‌లో వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఎఫ్ఐఎస్. సో, వీళ్ళేం చేస్తున్నారంటే, ఒక మోడరేట్ బేరిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తా ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద పొజిషన్స్ వీళ్ళు కూడా హెడ్జ్ చేసి ఉన్నాయి. బట్ స్టిల్ వీళ్ళు ఒక మోడరేట్ బేరిష్ మూవ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉన్నారు. అండ్ ప్రొప్రైటరీస్ సో, వీళ్ళు బేరిష్ ఉన్నారు. బట్ వీళ్ళ పొజిషన్స్ అన్నీ గూడా ఎలా ఉన్నాయంటే ఒక సైడ్‌వేస్ రేంజ్‌లో ట్రేడ్ అయినా గూడా వీళ్ళకి ప్రాఫిట్స్ వచ్చే రేంజ్‌లో ఉన్నాయన్నమాట. సో, ఇది క్లియర్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో, ఇక్కడ నుంచి కీ టేక్ అవేస్ ఏంటి నాకు అంటే
అన్‌లెస్ అంటిల్ రేపు ఓఐ స్విచ్ అవుతే తప్ప, ఈరోజు స్విచ్ అవుతే తప్ప, ఇక్కడ నుంచి బుల్లిష్ అయితే నేను చేయను. బికాజ్ క్లయింట్స్ అనేవాళ్ళు బుల్లిష్‌లో ఉన్నారు. సో, నేను వీళ్ళని అవాయిడ్ చేయాలి కాబట్టి నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎఫ్ఐఎస్‌తో గాని, ప్రొప్రైటరీస్‌తో గాని ఉండడమే. సో, వీళ్ళు స్విచ్ అవ్వరా అంటే స్విచ్ అవుతారు. బట్ అదెలా తెలుస్తది మనకి? ఓఐ చూసినప్పుడు తెలుస్తది. అండ్ కన్ఫర్మేషన్‌లో ఎంట్రీ అవ్వచ్చు. సో, ఈ లెవెల్స్‌ని మీకొకసారి ట్రేడింగ్ వ్యూ పైన ప్లాట్ చేసి చూపియడానికి ట్రై చేస్తా. యాహ్! సో, ఇక్కడ క్విక్‌గా అర్థం చేసుకోండి. ఇక్కడ సేమ్ డౌ థియరీ వయలేషన్, ఈఎంఐస్ అన్నీ చూడండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ సో, మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా ఉన్నా. ఇక్కడ మీరు ఫిబొనాచి లెవెల్స్ గూడా చూడండి పర్టిక్యులర్‌గా. సో, సిగ్నిఫికెంట్ లో నుంచి మనం హై వరకి ప్లాట్ చేస్తే 38% ఇంకా మనకి వాట్ డు వి కాల్ కరెక్షన్ జరగలేదు. అండ్ ఈవెన్ 50% జరగొచ్చా, 38% జరగొచ్చా అంటే ఇది ఎవ్వరి చేతుల్లో ఉండదు. బికాజ్ ఓన్లీ థింగ్ ఈజ్ ఆ రోజు జరిగే ప్రైస్ యాక్షన్ యాక్టివిటీని బట్టి, ఇన్‌స్టిట్యూషనల్ యాక్టివిటీ అండ్ కంబైన్డ్‌గా క్లయింట్స్ యాక్టివిటీని బట్టే జరుగుతది. సో, ఈ లెవెల్ అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఈ లెవెల్‌ని ప్రిడిక్ట్ చేస్తున్నా. అండ్ అట్ ద సేమ్ టైమ్ సేమ్ లెవెల్‌లో మీరు క్లియర్‌గా అర్థం చేసుకుంటే ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఇలానే ప్లాన్ చేసుకుంటా ఉంటారు. మనం అర్థం గాక మనం ఇవన్నీ మర్చిపోయి మనం డైరెక్ట్ రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్‌లో ట్రేడ్ చేస్తా ఉంటాం. ఠీకే? యాహ్! సో, సేమ్ లెవెల్స్‌లో నాకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ దొరికినాయి కాబట్టి సేమ్ మార్క్ చేసుకున్నా. అండ్ హై ప్రాబబిలిటీ, మీడియం ప్రాబబిలిటీ ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాం. అండ్ మీకు ఇంకొకటి చెప్తా ఉన్నా. సపోజ్ అవాయిడబుల్ సినారియో ఫస్ట్ చెప్తా నేను. సో, అవాయిడబుల్ సినారియో ఏంటి అంటే డైరెక్ట్ గ్యాప్ అప్ అయిపోయి ఈ లెవెల్‌లో గ్యాప్ అప్ అయిపోయి ట్రేడ్ అవుతా ఉంటే పైకెళ్తా ఉంటే ఇక్కడ ఏం జరుగుతదనేది నాకు పర్సనల్‌గా తెలీదు. ఈవెన్ రివర్సల్ కోసం గూడా నేను ట్రై చేయను. బికాజ్ ప్రైస్ హైయర్ హైస్ చేస్తూ పైకెళ్తా ఉన్నప్పుడు కిందికొచ్చేదాన్ని మనం లైట్ తీసుకోవాలి కాబట్టి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇక్కడ డైరెక్ట్ ప్రైస్ ఈ రేంజ్‌లో ఓపెన్ అయ్యి, ఇక్కడే ఎళ్తూ ప్రైస్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకెళ్తా ఉంటే, సో దీన్ని ఒక మీడియం ప్రాబబిలిటీ ఆర్ అవాయిడబుల్ సినారియో కింద కన్సిడర్ చేస్తా. అండ్ మల్టిపుల్ థింగ్స్ ఎలా కంబైన్ చేసుకుంటా నేను అంటే, ఒకటి బ్రేక్‌ఔట్ ఈ లెవెల్‌లో బ్రేక్‌ఔట్ జరగాలి. ఈ లెవెల్‌లో మనకి ఈజీగా బ్రేక్‌ఔట్ అనేది కనిపిస్తది. ఈ ఛానెల్ బ్రేక్‌ఔట్ అనేది కనిపిస్తది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఓఐ స్విచ్చింగ్ కనిపిస్తది. దాని తర్వాత పర్సనల్‌గా ఒక హిడెన్ బుల్లిష్ డైవర్జెన్స్ అనే కాన్సెప్ట్ ఉంది గదా! సో, ప్రైస్ ఇక్కడ ఎప్పుడైనా సరే ఇక్కడ బేరిష్ స్ట్రెంత్ అయిపోయింది అని తెలిసి ఓఐ స్విచ్ అయినప్పుడు సో, ఇక్కడ మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి చూడండి. సో, ఇక్కడ ఒక హిడెన్ డైవర్జెన్స్ అయితే కనిపిస్తోంది. బట్ మల్టిపుల్ థింగ్స్‌ని కంబైన్ చేసినప్పుడే దీనికి ఎక్కువ వాల్యూ. సో, ఈ రేపటి గురించి ఈరోజే మాట్లాడుకోవడం కాదు. ఇది సింపుల్ థింగ్‌గా మనకి డైరెక్ట్ అందులో అర్థమైపోతా ఉంటది. అండ్ ఇప్పుడు డేటా చూడడం కొంతమందికొచ్చు, క్లయింట్స్‌కొచ్చు ఆర్ ఎవరో ఇన్‌ఫ్లుయెన్సర్స్ చెప్పడం వలన ఇలా వచ్చు. సో, రేపు మార్నింగ్ కంప్లీట్‌గా ఎవరైతే రిటైలర్స్ ఉన్నారో వాళ్ళు మళ్ళీ బేరిష్‌కి షిఫ్ట్ అయిపోతే, బుల్లిష్‌కి షిఫ్ట్ అయ్యే వాళ్ళెవరు? ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్. ఇది ఎక్కడ అబ్జర్వ్ చేస్తాం? సో, ఓఐ స్విచ్చింగ్‌లో అబ్జర్వ్ చేస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది అవాయిడబుల్ సినారియో. మన క్యాపిటల్‌కి ఇబ్బంది లేనంత వరకి దీన్ని ట్రేడ్ చేయొచ్చు. అండ్ ప్రాఫిట్స్‌ని కూడా క్విక్‌గా బుక్ చేసుకోవచ్చనమాట. యాహ్! సో, హై ప్రాబబిలిటీ సినారియో ఏంటి? రేపు మనం ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్‌తో అలైన్ అయి ఉన్న సినారియో ఏంటి అంటే పర్సనల్‌గా ఎక్కువ పాయింట్స్ లేదు. అండ్ సీ క్లయింట్స్ అగ్రెసివ్, బుల్లిష్ ఉన్నారు. అట్‌లీస్ట్ అసలు బుల్లిష్ అనేది లేకుండా సైడ్‌వేస్‌లో ఉన్నా గూడా లాస్ ఎవరికి? క్లయింట్స్‌కే గదా! సో, ఇది అర్థం జేసుకోండి ఈ కాన్సెప్ట్‌ని. సో, దీన్ని నేను మల్టిపుల్ ఎగ్జాంపుల్స్‌ని అంటే చాలా ఇయర్స్ నుంచి, మంత్స్ నుంచి చేస్తా ఉన్నాం గాబట్టి ఒక ఐడియా అనేది ఉంటది. సో, ఇక్కడ నుంచి ప్రైస్ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ ఎక్కడైనా ఉండనివ్వండి. ప్రైస్ ఇక్కడ నుంచి కిందికొస్తా ఉంటే ఈవెన్ రేపు సైడ్‌వేస్ యాక్షనే ఉంది గాబట్టి సో, పర్సనల్‌గా 1:1, 1:2 తర్వాత ఓఐ సపోర్ట్ జేస్తే ప్రైస్ డామినెంట్‌గా కిందికెళ్తా ఉంది. అన్‌ఈవెన్ నంబర్స్‌తో కిందికెళ్తా ఉంది. ఓఐ స్విచ్చింగ్ అన్నప్పుడు అప్పుడు 1:3 గురించి ఆలోచించాలి. బట్ మోస్ట్ ఆఫ్ అంటే రేపు ఓఐ సపోర్ట్ లేనంత వరకి 1:1.5, 2 రేంజ్‌లోనే ప్రాఫిట్స్ బుక్ జేయడానికైతే నేను పర్సనల్‌గా ప్రిఫర్ చేస్తా. అండ్ ఇది హై ప్రాబబిలిటీ సినారియో ఫర్ మీ. ఠీకే. అండ్ నేను ఎవరిని ఫోర్స్ చేయట్లేదు తీసుకోమని చెప్పి. అండ్ అట్ ద సేమ్ టైమ్ వి ఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ టు. సో, నాకొచ్చిన నాలెడ్జ్‌ని, మాకున్న బ్యాక్ టెస్టింగ్ రిజల్ట్స్‌ని పర్సనల్‌గా వేరే వాళ్ళకి నేర్పించడం ఇష్టం కాబట్టి ఈ వీడియోస్ అనేవి చేస్తా ఉన్నాం. కంప్లీట్‌గా ఎడ్యుకేషనల్ పర్పస్. సో, ఇది కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటే మీ ఎగ్జిస్టింగ్ సెటప్ ఏదైతే ఉందో దాన్నే యూజ్ చేయండి. బట్ అడిషనల్‌గా ఇవి నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఆర్&డి చేయండి. లైఫ్‌లో మీకు ఏదో ఒక రోజు ఈ డేటాతో చాలా హెల్ప్ అయితే అవుతది. అండ్ ఎందుకు బేరిష్ హై ప్రాబబిలిటీ అంటే మనకి ఛానెల్ బ్రేక్ డౌన్ అయింది. మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే ఈ లెవెల్‌లో చూసినా కూడా ఒక ఛానెల్ అనేది బ్రేక్ డౌన్ అయింది. అండ్ ఓఐ గూడా ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకి అగెయిన్స్ట్‌గా ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉంటారు గాబట్టి, ఒక బేరిష్ డేటా అయితే ఉంది.
అన్‌లెస్ అంటిల్ ఇక్కడ మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే ఆహ్, ఒక డౌ థియరీ వయలేషన్ అయ్యి లోవర్ టైమ్ ఫ్రేమ్స్‌లో అంటే 15 మినిట్స్‌లో మనం ట్రేడ్ చేసే 15 మినిట్స్‌లో ఇంకా స్టిల్ ప్రైస్ బేరిష్‌లోనే ఉంది. అండ్ కిందికి వస్తా ఉంటే కూడా ఈ లెవెల్స్ అనేది తర్వాత ప్రైస్ అనేది వీక్ అవుతది. బికాజ్ ఎప్పుడైతే హైయర్ హైస్ చేసుకుంటా ఎళ్తదో ఈవెన్ ఇప్పుడు మీరు ఎళ్తా ఉంటే సో ఇవన్నీ ఏంటి అంటే కరెక్షన్స్ అనమాట. కరెక్షన్స్ తర్వాత చాలా క్విక్‌గా ఉంటుంది. ఇక్కడ క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. ఇది పెద్ద బేరిష్ ప్యాటర్న్ ఏం కాదు పర్సనల్‌గా నాకు తెలిసి. ఈవెన్ ఇఫ్ యూ గో టు 4 హార్లీ గూడా సో ఈ ఈ ఈ హై ఈ హై ఇంకా పోలేదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకెప్పుడు డౌ థియరీ కన్ఫర్మేషన్ అంటే దీని తర్వాత మీరు ప్రాపర్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఈవెన్ ఇఫ్ ఐ గో టు హార్లీ టైమ్ ఫ్రేమ్ ఆల్సో ఇక్ 4 హార్లీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. యాహ్! సో ఇక్కడ చూడండి ప్రైస్ ఇక్కడే ఉంది అండ్ ఇక్కడే ఉంది. సో పైకెళ్ళింది. కరెక్షన్ అనేది ఈ లెవెల్‌లో జరగొచ్చు. పైకెళ్ళొచ్చు. ఆర్ ఈ లెవెల్‌లో గూడా జరగొచ్చు. రేపు ఇక్కడే ఓపెన్ అయ్యి స్విచ్ అయితా ఉంటే మళ్ళీ ఇదొక కరెక్ట్. సో, ఇలా డౌ థియరీని సింపుల్ డౌ థియరీతో గూడా ట్రేడింగ్ జేయొచ్చు మనం. ఓన్లీ థింగ్ ఈజ్ మనకేంటి అంటే ఒక రెడ్ క్యాండిల్ చూడగానే ప్రెషర్ అవుతది. సపోజ్ మనం బేరీ సైడ్ ఉంటే గ్రీన్ క్యాండిల్ చూడగానే ప్రెషర్ అవుతది. అండ్ ఇది నేను చెప్తున్న మాట కాదు. ఓవర్ ద వీకెండ్ ఆహ్, సో, ఈ వీకెండ్ తీసుకున్న కాల్స్ అన్నీ గూడా ఇలాంటి కాల్సే అనమాట. సో, యాహ్! అండ్ మీ అమౌంట్ తీసుకెళ్ళి వేరే వాళ్ళ చేతుల్లో పెట్టకండి. మీరే నేర్చుకొని ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఒక 3 మంత్స్, 4 మంత్స్, 6 మంత్స్ లేట్ అవ్వచ్చు. బట్ మీ మీ అకౌంట్ హ్యాండిల్స్‌ని వేరే వాళ్ళు హ్యాండిల్ చేస్తే సపోజ్ అది లాస్ వస్తే అట్‌లీస్ట్ మీరు నేర్చుకున్నట్టు ఉండదు. అండ్ ఆహ్, మనీ అనేవి పోతాయి కాబట్టి సో, మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. పేపర్ ట్రేడింగ్‌లో సక్సెస్ అయ్యాకే దీంట్లోకి రావడానికి ట్రై చేయండి. సో, యాహ్! సో, ఇది నా పర్సనల్ వ్యూ. అండ్ రేపు బేరిష్‌లో అవాయిడబుల్ సినారియో గూడా ఎలా ఉంటది అంటే యాహ్! డైరెక్ట్ ప్రైస్ నేను ఇక్కడ నుంచి రివర్సల్ ఎక్స్‌పెక్ట్ చేయను అని ఎలా చెప్పానో, సో, ఇక్కడ నుంచి ప్రైస్ ఎప్పుడైనా సరే ఒక బేరిష్ అంటే మనకి కరెక్షన్ వచ్చాక హైయర్ హైస్ చేస్తా అంటే ఒక అప్ ట్రెండ్ ఎళ్ళేటప్పుడు ఈ కరెక్షన్స్ అన్ని డైరెక్ట్ ప్రైస్ ఈ లెవెల్‌లో ఓపెన్ అయ్యి, ఈ లెవెల్‌లో గాని, ఈ లెవెల్‌లో ఎక్కడైనా ఓపెన్ అయ్యండి. ఇక్కడ నుంచి ప్రైస్ వచ్చి ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫార్మ్ అయితే నేను నా వాట్ డు వి కాల్ ఒక రివర్సల్ సైన్స్ కనిపిస్తే అక్కడ నుంచి ట్రేడ్ చేయడానికైతే ట్రై చేస్తా. అండ్ ఈ ఏరియా వరకి, ఈ ఏరియా వరకి ఆర్ ఈ ఏరియా వరకి ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తా. బికాజ్ ఇక్కడ నుంచి ఏంటి అంటే మళ్ళీ ఆహ్, డౌ థియరీ గాని అండ్ మళ్ళీ అడిషనల్‌గా అక్కడ అనాలిసిస్ జేసుకోవాల్సొస్తది గాబట్టి, మనం ఏదైతే ప్రెడిక్ట్ జేసుకున్నామో, ఆ లెవెల్స్ వరకైతే ట్రేడ్ జేయొచ్చనమాట. యాహ్! సో, మనకిక్కడ అర్థమైంది బేసిక్‌గా ఏదైతే హై ప్రాబబిలిటీ సినారియో ఉందో, ఈ జోన్‌లోకొచ్చి రివర్స్ తీసుకుంటే హై ప్రాబబిలిటీ సినారియో అండ్ బెయిరిష్ అవాయిడబుల్ సినారియో ఏంటి అంటే, గ్యాప్ డౌన్ అయిపోయి ఈ ఏరియాలోనే ఉంటూ సైడ్ వైస్ బ్రేక్ డౌన్ అయితే ఇది అవాయిడబుల్ సినారియో. ఎంతవరకెళ్తదో తెలీదు. ఒక క్లారిటీ లేదు. ఏడీఆర్ సపోర్ట్ జేయదు గాబట్టి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ప్రైస్ యాహ్! సో, ప్రైస్ పైకెళ్తా ఉంటే ఓఐ స్విచ్చింగ్ అండ్ మల్టిపుల్ థింగ్స్‌ని బట్టి మళ్ళీ ఇది ఒక అవాయిడబుల్ సినారియో. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఓఎస్ మనకి సపోర్ట్ చేసినప్పుడు లో ప్రాబబిలిటీ ట్రేడ్ కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ గ్యాప్ అప్ అయ్యి పైకెళ్తా ఉంటే ఇది అవాయిడబుల్ సినారియో. సో, అన్నీ అర్థమైనాయి అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ నాట్ ఒకసారి మెసేజ్ చేయండి. అట్‌లీస్ట్ ఈ షీట్ కూడా మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తా టెలిగ్రామ్‌లో. సో మీకు యూజ్ అవుతది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ నేను మార్క్ చేసిన షీట్‌ని మీరు చేసుకోకుండా సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ నార్మల్‌గా మీరు మార్క్ చేసుకొని చూడండి. దాని తర్వాత నేను షేర్ చేసిన దాంతో కంపేర్ చేయండి. అండ్ ఎవ్వరిని ఇది నేను ఫోర్స్ చేయట్లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ మీకు ఈ అనాలిసిస్ నచ్చి మీరు బెనిఫిట్‌లో ఉంటే సో, ఇది మీకు హెల్ప్ అవుతా ఉంటది. యాహ్! అండ్ ఇండికేటర్ గురించి రెగ్యులర్‌గా మాట్లాడడం కంటే సో, అనాలిసిస్ పైన ఎక్కువ ఫోకస్ చేషినా సో, ఇది మీకు హెల్ప్ అవుతది. రేపు ఇండికేటర్ గురించి మాట్లాడదాం. అండ్ యాహ్! సో, ఈరోజు బుల్లిష్‌ది ప్రాపర్ రిస్క్ రివార్డ్ లేకుండే. బట్ బేరిష్‌దయితే 1:2 ఆ రేంజ్‌లో ప్రాఫిట్స్ అయితే వచ్చినండే. యాహ్! సో, దిస్ ఫర్ టుమారో అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో, ఓవర్‌గా ఎక్కువగా ట్రేడ్ చేయకండి. లిమిటెడ్ లాట్స్‌తో చేయండి. అండ్ యాహ్! సో, ఇన్ కేస్ నేనేదైనా మిస్ చేషినా, మీకేమైనా అడిషనల్‌గా ఇన్‌పుట్స్ కావాలన్నా గూడా మెసేజ్ చేయండి. సో దట్ నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తా ఉంటా. యాహ్! థాంక్స్ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ